చెరకి ముందు దేవునితో ప్రత్యక్షంగా స్వేచ్ఛగా సంభాషించే విధానముండేది. కాని ఇప్పుడు ఆ పాత తప్పులను మళ్లీ చెయ్యకూడదనే భయంతో, దేవుని పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో వారు చాలా జాగ్రత్తతో, క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మధ్యవర్తిత్వ అతీతత్వం అనే ఒక భావన పుట్టింది. అంటే ఏంటి? చాలా సింపుల్. దేవుడి గురించి నేరుగా మాట్లాడకుండా ఆయన చర్యలను కొన్ని మధ్యవర్తుల ద్వారా వర్ణించడం. ఈ మధ్యవర్తులు దేవునికి ప్రత్యామ్నాయాలు కాడు, ఆయన పవిత్రతను కాపాడుతూ ప్రపంచంలో ఆయన ఎలా పనిచేస్తున్నాడో వివరించడానికి ఒక సురక్షితమైన మార్గం. జ్ఞానం, వాక్యం, మహిమతో పాటు దేవదూతలు, తోరా అంటే ధర్మశాస్త్రం మరియు దేవుని నామం వంటి ఇతర మధ్యవర్తుల ద్వారా కూడా వాళ్ళు దేవుని గురించి మాట్లాడారు. ఇవన్నీ చెరగాయం నుండి పుట్టిన ఆ క్రమశిక్షణతో కూడిన దైవశాస్త్రానికి నిదర్శనాలు. అంటే దేవుడు తిరిగి వస్తాడనే నమ్మకమైతే ఉంది, కాని ఆ రాక ప్రత్యక్షంగా ఉండదని, ఇలాంటి ఏజెంట్ల ద్వారానే జరుగుతుందని వాళ్ళు ఊహించారు. ఇలాంటి పరిస్థితుల్లో, అంటే అందరూ ఇంత జాగ్రత్తగా దేవుడి గురించి మాట్లాడుతున్న సమయంలో ఒక కొత్త గుంపొచ్చింది. వాళ్లే ఆదిమ క్రైస్తవులు. వాళ్లు చెప్పిన మాట ఆ కాలంలో ఒక సంచలనం. ఆదిమ క్రైస్తవులు ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఇక్కడ నివసించెను అనే పదం గ్రీకులో మిష్కాన్ అనే హీబ్రూ పదాన్ని ప్రతిధ్వనిస్తోంది. అంటే దేవుడు మరోసారి తన కదిలే గుడారాన్ని మన మధ్య వేశాడని వాళ్లు ప్రకటిస్తున్నారు. ఇది ఆ కాలంలోని నియంత్రిత మధ్యవర్తిత్వ దైవశాస్త్రం నుండి పూర్తిగా భిన్నమైనది. యెహోవా తిరిగి రావాలనే ఆ చిరకాల నిరీక్షణకు ఇది ఒక ప్రత్యక్ష సమాధానంగా నిలిచింది. అయితే ఇంత పెద్ద మాట వాళ్లు దేని ఆధారంగా చెప్పారు? వాళ్ల వాదనకు పునాదేంటి? అది పునరుత్థానం. ఇక్కడే వాళ్ల వాదనకు ఆధారం ఉంది. అపొస్తలుల ప్రకారం పునరుత్థానం కేవలం ఒక అద్భుతం కాదు, అది చారిత్రకంగా పాతుకుపోయిన ఒక వాస్తవం. మరి ఆ వాస్తవం పాత లేఖనాలను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త తాళం చెవిలాంటిది. పునరుత్థానం అని కళ్లజోడు పెట్టుకుని చూసినప్పుడు వాళ్ళకి అంతా కొత్తగా కనిపించింది. అప్పటిదాకా వేర్వేరుగా ఉన్న మధ్యవర్తులందరూ ఒకే వ్యక్తిలో కనిపించారు. దేవుని వాక్యం అంటే లోగోస్ యేసే అని, దేవుని జ్ఞానం అంటే సోఫియా యేసే అని, చివరికి ఆలయంలో కొరబడిన దేవుని మహిమ అంటే క్యాబోడ్ కూడా యేసులోనే తిరిగి వచ్చిందని వాళ్లు ప్రకటించారు. దీంతో ఏమైందంటే, చెర తర్వాత పక్కన పెట్టేసిన రెండు ముఖ్యమైన ఆలోచనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దేవుడు కదిలేవాడని, శరీరధారిగా ఉంటాడని, మరియు యెహోవా స్వయంగా తిరిగివచ్చాడని. ఇది చెర తర్వాత వచ్చిన సుదీర్ఘ నియంత్రణను బద్దలుకొట్టింది.